ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు. ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగు తేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ 1 గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే, నేను ఈరోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భుజాలు అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఇక్కడి ప్రొద్దుటూరులో నందం వెంకట సుబ్బయ్య ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాడు. ఒక అవినీతి పైన పోరాడితే ఆ రోజు జరిగిన దారుణం మనం చూస్తే బాధేస్తుంది. కానీ అలాంటి వారి స్ఫూర్తి మనలో ఉంది. ఆ కార్యకర్తల స్ఫూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష. మీకు శాశ్వతంగా రుణపడున్నా, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ పని చేసినా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల్ని గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సభలో పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్.